హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద సంచలనం నమోదైన సంగతి గత వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. కమ్మక్కుల సమ్మేళనానికి హాజరై మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఇతర సామాజిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన సందర్భాన్ని మనం చూసినాం. ఈయన చేసిన వ్యాఖ్యలతో రెడ్డి సామాజిక వర్గం మొత్తం కుతకుతలాడిపోతా ఉంది. బాబు గారి మీదకి రెడ్లను ఎగదోసినట్టు ఆయన వ్యాఖ్యల్ని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అంటే కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే రాజశేఖర రెడ్డి హయాం నుంచే కమ్మ సామాజిక వర్గం మీద ఒక విషప్రయోగం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ విత్తనాల్ని చెట్టుగా మార్చి విషవృక్షంగా మార్చిండని చెప్పి ఇక వాడు వీడు అని చెప్పి ఆయన సంబోధించిన మాటల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి కమ్మ వ్యతిరేక ఆయన హయాంలో జరిగిన ఇక ప్రజాపాలన వీటన్నిటి సంగతి పక్కన పెడితే అదంతా ఒక ఏమంటారు ఇక మెలోడ్రామా అయిపోతుంది. కానీ వాస్తవానికి ఆయన రాజకీయాలు చేయదలుచుకుని ఉంటే కమ్మ సామాజిక వర్గం ఈ రేంజ్లో ఇప్పటికీ మనుగడలో ఉండేదా? ఒకసారి అసెంబ్లీ సాక్షిగా వైఎస్ రాజశేఖర రెడ్డి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుందాం. 2004లో ఆయన అధికారంలోకి వచ్చిన వితిన్ డేస్ లోపలనే జూబ్లీ హిల్స్లో బాలయ్య బాబు ఇంట్లో కాల్పుల సందర్భం, బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిగింది. ఆ తర్వాత ఒక సెక్యూరిటీ గార్డు హత్య జరిగింది. వీటన్నింటిలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే చల్లని చూపు చలువ కనుక లేకపోతే బాలయ్య బాబు రోడ్డు మీద ఉండేటోడా, బతికి బట్టగడేటోడా, జైలు పోయేటోడా కాదా? అప్పట్లో నీమ్స్కు సారథ్యం వహించిన ఒక పెద్ద డాక్టర్ ఆయన కూడా స్పందించిండు అనమాట అప్పట్లో. వాస్తవానికి వైఎస్ కనుక లేకపోతే బాలయ్య బాబు బయట తిరిగేటోడు కాదు అని. ఆ తర్వాత ఆ మొత్తం ఎపిసోడ్లో బాలయ్య బాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక మెంటల్ సర్టిఫికేట్ ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఆయన మెంటల్ సర్టిఫికేట్తో తిరుగుతున్నాడు. ఇది గత చరిత్ర. దాన్నే ఉటంకిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కొన్ని మాటలు మాట్లాడిండు అనమాట. నేను నిజంగానే రాజకీయాలు చేయదలుచుకుంటే మీ బామ్మర్ది బాలయ్య బాబు బయట ఉండేటోడా అని చెప్పి అదే ఒక ఉదంతం అయితే, అప్పట్లో దగ్గుబాటి పురంధరేశ్వరి మేడం చంద్రబాబు గారితో విభేదించి కుటుంబంలో తర్వాత తన తండ్రిని వెన్నుపోటు పొడిచి మొత్తం పార్టీని హైజాక్ చేసి తన కుటుంబాన్ని ఎట్లా వంచిండా ఆమె రకరకాలుగా మనోవేదనకు గురై ఆమె రాజకీయాల్లో సైలెంట్గా ఉన్న తరుణంలో, టీడీపీలో ఇక తమకు స్కోప్ లేదని భావిస్తున్న తరుణంలో ఆమెను తీసుకొచ్చి కాంగ్రెస్లో ఎంపీగా గెలిపించి బాపట్ల ఎంపీగా కేంద్రంలో యూపీఏ సర్కార్లో 2 టర్ములు కేంద్ర మంత్రి అయింది. ఎవరు చలవతో? వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రమేయం లేకుండానే జరిగిందా? నిజంగానే కమ్మ వ్యతిరేకి అయితే రాజకీయాలే చేయాలి అనుకుంటుంటే ఈ 2 ఉదాహరణలు అంటే వాళ్ళ నందమూరి కుటుంబంలో నారా కుటుంబంలో జరిగిన దృశ్యాలు ఇవి. కానీ ఏ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అట్లాంటి ఫ్యాక్షనిస్టు రాజకీయాలకు కానీ అట్లాంటి కుట్రకోణాలకు కానీ తెరదీయలేదే. ఎంతసేపు పాలన మీద తన వర్గపోరు మీద ఫోకస్ చేసిండే తప్ప రాష్ట్రానికి దేవుడు అవ్వాలన్న, రాష్ట్ర ప్రజల గుండెల్లో దేవుడు అవ్వాలన్న ఆకాంక్షతో పాలించిండే తప్ప అట్లాంటి కక్షాపూరిత రాజకీయాలు ఏం చేయలేదే. అదే చంద్రబాబు గారి పాలనలో తీసుకుంటే ఇక ఎన్నెన్ని ఫ్యాక్షన్ ఎపిసోడ్స్, ఎన్నెన్ని కథలు, ఇవన్నీ చెప్పుకుంటే పెద్ద ఎపిసోడ్ అవుతుంది. ఈరోజు ఇదే కమ్మ సామాజిక వర్గం లక్షల కోట్ల సామ్రాజ్యానికి ఎట్లా ఎదిగింది? హైదరాబాద్లో విలువైన భూములను మురళీమోహన్ లాంటి పుండాకూర అసలు ఒక మేకప్ ఆర్టిస్ట్ వానికి ఔటర్ రింగ్ రోడ్లో అక్కడ ఇక్కడ జయబేరి కన్స్ట్రక్షన్స్ కింద భూములు కేటాయించింది. బొడ్డు మీద జాంపళ్ళు యాపిల్ పండ్లు వేసిన ఒక దిక్కుమాలిన సెమీ పోర్ను కంటెంట్ తీసే రాఘవేంద్రరావు అనేటోనికి విలువైన భూములు ఎట్లా కేటాయించారు? శబ్దాలయ, దిక్కుమాలిన ఆలయ అని చెప్పి స్టూడియోలు కట్టుకొని ఎట్లా ఎదిగినరు? ఇదంతా చంద్రబాబు గారి చలవ కాదా? ఇదే విషయాన్ని దలేల్ బెంబాబలి అనే ఒక లండన్ బేస్డ్ రీసెర్చ్ స్కాలరు ఆంధ్రప్రదేశ్లో రెడ్డి అండ్ కమ్మ సామాజిక వర్గం మధ్యలో ఈ 2 కులాల మధ్య డామినేషన్ ఎట్లా ఉందన్నది ఒక పెద్ద స్పీచే ఉంటుంది. మొన్న వినిపించిన కదా. అసలు కూకట్పల్లి ఈ కేపీహెచ్బి కేంద్రంగా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కేంద్రంగా అత్యధిక భూములు సొంతం చేసుకున్నది ఎవరు? అంటే ఎవరి వల్ల ఇదంతా జరిగింది? చంద్రబాబు పాలనలో కాదా? ఇప్పుడు రామోజీరావు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ పత్రికాధిపతులు ఎట్లా అయినరు? అన్ని వేల కోట్ల ఒక మీడియా నడిపించే వాళ్ళు ఇన్ని వేల కోట్లకు ఎట్లా అధిపతులు అయినరు? ఇదంతా చంద్రబాబు గారి చలవ కాదా? అదే ప్రయత్నం వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక చేసి ఉంటే రెడ్డి సామాజిక వర్గం కనీసం అంటే మీరు అందుకునేంత రేంజ్లో ఉండేటోళ్ళ. ఆంధ్రప్రదేశ్లో కమ్మ జనాభా కేవలం 4%, 4%కి లోపే. అదే రెడ్డి జనాభా ఆంధ్రప్రదేశ్లో 13%, ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే 25% రెడ్డి జనాభా ఉంటుంది. వాళ్ళతో యుద్ధానికి మీరు కాలు దూవుతున్నారంటే ఏంది అర్థం?
సో ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారు ఇట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి, లేకపోతే చాలా కష్టమవుతుంది. సరే, రూలింగ్లో ఈరోజు మీరు ఉండొచ్చు, రేపు ఇంకా ప్రతిపక్షంలోకి మారవచ్చు, కానీ ఒక కులాన్ని టార్గెట్గా చేసేలాగా ఇట్లా మాటలు మాట్లాడుతూ ఉంటే రేపు ఇదే కులాన్ని, మీ కులాన్ని రేపు అవతల ఎవరు వచ్చినా, రెడ్డి రావచ్చు, లేకపోతే కాపు లీడర్ కావచ్చు, వచ్చి మీ కులాన్ని టార్గెట్ చేస్తే ఎట్లా ఉంటుంది? సో ప్రజాస్వామ్య యుగంలో ఉన్నాం మనం, డెమోక్రటికల్ మేనర్స్లో ఉన్నాం. పైగా 4 సింహాలు నెత్తిన పెట్టుకున్న వ్యక్తి ఇట్లాంటి మాటలు మాట్లాడితే సహించే పద్ధతేనా ఇది? సో ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.